హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు ఎలాంటి పాకం లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లడ్డుని బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కొబ్బరి చిప్పలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సర్లో వేసుకొని కోర్స్గా పట్టుకున్నాను. అది ఒక తురుములా వస్తుంది. ఇప్పుడు ఆ తురుముని ఒక ప్యాన్లో తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెతో ఆ తురుముని 3 కప్పులు వచ్చేదాకా కొలుచుకున్నాను. అలానే అదే కప్పుతో 1.5 కప్పులు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లాన్ని కూడా ప్యాన్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యేదాకా ఉంచాను. ఆ మిశ్రమాన్ని బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉన్నాను. అలా 10 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్నాను. అలా వాటర్ వేయడం వల్ల బెల్లం బాగా తొందరగా కరుగుతుంది. అలా కరిగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత చివర్లో కాస్త నెయ్యి వేసి అలానే యాలకులు కూడా వేయాలి. ఆ 2 బాగా కొబ్బరి లడ్డుకి బాగా పట్టుకొని ఫ్లేవర్ మొత్తం బాగా వస్తుంది ఇల్లంతా. ఆ ఫ్లేవర్ మొత్తం ఆ కొబ్బరి లడ్డుకి పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. అలా కూల్ అయిన తర్వాత దాన్ని చేతికి నెయ్యి రాసుకొని దాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. అలా ఉండలుగా చుట్టేటప్పుడే దాంట్లో నుంచి కొంచెం నూనె అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కొబ్బరిని అన్నిటినీ ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారా ఎలా తయారయ్యాయో? ఇలాంటి బెల్లం ఉండలు ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అందరికీ షేర్ చేయండి. మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీడీ ఫుడ్ అండ్ బ్లాగ్స్.